నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. కాలం మహా చెడ్డది గురు. ఈ రోజున్న వైభవం రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న అధికారం కొన్నాళ్ళ తర్వాత దూరం కావచ్చు. కాలం విసిరే గాలానికి చిక్కాక చేయడానికి మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇప్పుడు కొడాలి నాని వల్లభనేని వంశీ వ్యవహారం చూస్తుంటే అచ్చంగా ఇదే అనిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ ఇద్దరు లీడర్లు ఇప్పుడు ఇల్లు ఇలాకా వదిలేసి తిరగాల్సి వస్తుంది. 2 నెలల క్రితం తొడగొట్టిన ఈ ఇద్దరు నేతలను పదవిలో నుంచి పడగొట్టారు ప్రజలు. జనమే డిసైడ్ చేశాక వాళ్ళు మాత్రం చేసేదేముంటుంది? సైలెంట్ అయిపోవడం తప్ప. ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. దాంతో వివిధ కేసుల్లో బుక్ అయి ఉన్న వీరి కోసం పోలీస్ టీములు గాలిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన ఈ ఇద్దరు నేతలు వేరువేరుగా వైసీపీలోకి వెళ్ళారు. తర్వాత టీడీపీతో పాటు చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో తెలుగుదేశానికి ఇద్దరు నేతలు టార్గెట్గా మారినట్టు కనిపిస్తుంది. పైగా కొన్ని కేసుల్లో వీరిద్దరి పేర్లు నమోదై ఉండడంతో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కొడాలి నాని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు, బేవరేజెస్ కార్పొరేషన్ గిడ్డంకి విషయంలో బెదిరించారని గోడౌన్ యజమానులు, ఇక నాని వంశీ కలిసి వేధించారని టీడీపీ మహిళా నేత మల్పూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదులతో వీళ్ళిద్దరిపై కేసులు నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులోనూ వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని చెప్పి టీడీపీ అధిష్టానంపై తెలుగుదేశం కార్యకర్తలు ఒత్తిడి ఎక్కువవుతుందనే చర్చ కూడా సాగుతుంది. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చినా నాని వంశీ బయటకు రాకుండా అండర్ గ్రౌండ్లోనే ఉంటున్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తారనే భయంతోనే కొడాలి నాని వల్లభనేని వంశీ దాక్కున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత నాని వంశీ ఇళ్లపై కోడిగుడ్లు రాళ్లతో దాడులు జరిగాయి. దాంతో కొన్నాళ్ళ వరకు అజ్ఞాతంలో ఉండడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు ఇద్దరు నేతలు. దాడులు జరుగుతాయన్న భయంతోనే వాళ్ళిద్దరూ బయటకు రావడం లేదన్న సందేహాలు తలెత్తున్నాయి. మరోవైపు వీళ్ళిద్దరిపై నమోదైన కేసుల్లో అంత తీవ్రత లేకపోయినా వాళ్ళు బయటకు వస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసుల్లో పోలీసులకు కంప్లైంట్లు అందినట్లు తెలుస్తుంది. వాటిని ముందుగానే లీక్ చేస్తే కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందన్నందున సీక్రెట్గా పాటిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొడాలి నాని వంశీ ఆర్థిక మూలాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్తున్నారు. మరోవైపు వంశీ అనుచరులను కూడా పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసేస్తున్నారు. ఆయనకున్న పొలిటికల్ లింకులను కూడా తెంచేస్తున్నారు. దాంతో ఇద్దరు నేతలకు గడ్డు పరిస్థితులు తప్పకపోవచ్చనే చర్చ జోరుగా సాగుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.